హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే నేను ఇవాళ కునాఫా చేశాను. అది కూడా అవెన్ లేకుండా ప్యాన్లో చేశాను. ఎంత టేస్టీగా వచ్చిందంటే ఓ మై గాడ్, మీరు పక్కా ట్రై చేయాలండి. ఇది ఎంత టేస్టీగా వచ్చిందని మేము జస్ట్ 10 minutes లోపే మొత్తం కంప్లీట్ చేసేసాం. నేను ఇది ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. నేనే ఫస్ట్ టైం చేసి ఇరగదీశానంటే మీరు పక్కా చేయగలుగుతారు. ఓకేనా? 1 minute కూడా ఆలస్యం లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. చాలా చాలా ఈజీ రెసిపీ, పక్కా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి. ఓకే, ఫస్ట్ ఇలాగ ఒక సాస్ ప్యాన్ తీసుకొని 200 ml పాలు పోసుకోండి, చిక్కటి పాలు, హోల్ మిల్క్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే 1 tablespoon కార్న్ స్టార్చ్ వేసుకోండి, అంటే మీరు కార్న్ ఫ్లవర్ అంటారు కదా అది. ఇప్పుడు 1 tablespoon వచ్చేసి షుగర్ వేసుకొని అస్సలు ఉండలు లేకుండా, అంటే లంప్స్ లేకుండా విస్క్ చేసుకోండి. ఇదంతా స్టవ్ ఆన్ చేయకముందు చేయాల్సిన ప్రాసెస్ అండి. మీరు మళ్ళీ స్టవ్ ఆన్ చేసినప్పుడు ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 teaspoon వెనీలా ఎక్స్ట్రాక్ట్, మీకు వెనీలా ఎసెన్స్ ఉంటుంది కదా, ఒక 1/2 teaspoon వేసి కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా స్టిర్ చేస్తూనే ఉండాలి, అంటే ఆపకుండా కలుపుతూనే ఉండాలి. ఇలాగ క్రీమీ టెక్స్చర్ ఫామ్ అవుతుందన్నమాట. ఈ స్టేజ్లో 3 tablespoons వచ్చేసి క్రీమ్ చీజ్ వేసుకోండి. క్రీమ్ చీజ్ వేసుకుంటే ఏమవుతుందంటే చాలా చాలా క్రీమీగా, సిల్కీగా చాలా బాగుంటుంది. ఈ క్రీమ్ చీజ్ కూడా వేసుకొని బాగా విస్క్ చేసుకోండి. ఎలా విస్క్ చేస్తారు? ఇంత సిల్కీ స్మూత్ అవ్వాలి, అలా అలా పైన రన్నీగా ఉండకూడదు, చాలా సిల్కీ స్మూత్ అవ్వాలి. తీసి పక్కన పెట్టుకోండి. ఇది కునాఫా పేస్ట్రీ అండి, అంటే ఫెనీ తెలుసు కదా మీకు, ముస్లిమ్స్ రంజాన్ టైంలో ఫెనీ బయట పెట్టి అమ్ముతూ ఉంటారు, అదే పచ్చిదనమాట. ఇదేం చేస్తారు అంటే ఇలాగ తీగల్లాగా తీసుకోండి. ఒక 4 handfuls అండి, అంటే 4 గుప్పెళ్ళు సరిపోతుంది ఒక కునాఫా చేయడానికి. సో చూసి ఇదంతా ఇట్లాగా విడతీసి 4 handfuls వచ్చే వరకు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదంతా ఏం చేస్తారు అంటే చిన్న చిన్న థ్రెడ్స్ లాగా వచ్చేలాగా కట్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది వర్క్ చేయడానికి. అందుకని చిన్న చిన్న తీగలు వచ్చే వరకు చిన్న చిన్నగా కట్ చేసుకొని అన్నీ ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కునాఫా మొత్తాన్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి సాఫ్ట్గా ఉన్న బటర్ స్టిక్ ఒకటి, ఆల్మోస్ట్ ఒక 110 grams ఉంటుంది. అన్సాల్టెడ్ బటర్ మాత్రమే వాడండి, అది కూడా సాఫ్ట్గా ఉన్న బటర్ తీసుకొని దీంట్లో వేసేయండి. ఇప్పుడు కొద్దిగా ఓపిక తెచ్చుకొని స్లోగా మొత్తం కునాఫాకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం కలిసిపోయింది కదా, ఈ కలిసిపోయిన కునాఫాని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక ప్యాన్ తీసుకోండి. యాక్చువల్లీ 2 pans కావాలి. సో ఒకే సైజులో, లేకపోతే చిన్న ప్యాన్స్ ఏ సైజ్ అయినా పర్లా, 2 ఉంటే 2 తీసుకోండి. ఫస్ట్ ఒక దాని మీద ఇలా కునాఫాని 2 గుప్పెళ్ళు సర్దుకోండి, మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా సర్దుకోండి. అణిగిపోవాలన్నమాట. అణిగిపోవాలి అంటే మీరు ఏం చేయాలి, ఒక స్పాచులా తీసుకొని ఇట్లాగా మొత్తం సెట్ అయ్యేలాగా ప్రెస్ చేసుకోండి, సో దట్ మీకు కునాఫా మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఈవెన్గా. ఓకే, డన్ కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం తయారు చేసుకున్న క్రీమ్ చీజ్ మిక్చర్ ఉందా, ఆ క్రీమ్ చీజ్ మిక్స్ మొత్తాన్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి, మొత్తం పెట్టేయండి. మనం చేసేది పెద్ద ఎక్కువేం అవ్వదు, ఒక కునాఫాకి సరిపడా అవుతుంది అంతే. మహా అయితే ఒక 2 tablespoons అట్లా మిగలచ్చేమో, చూసుకోండి. మీరు చూసుకొని మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి చక్కగా స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా మొత్తం కలిసేలాగా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే 2 గుప్పెళ్ళు మోజ్జరెల్లా చీజ్, మీకు మోజ్జరెల్లా చీజ్ దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. సో బాగా తీగలాగా రావాలి అంటే స్ట్రింగ్ చీజే వాడాలి. స్ట్రింగ్ చీజ్ బెస్ట్ మోజ్జరెల్లా చీజ్. అది కూడా 2 గుప్పెళ్ళు వేసుకొని పైన ఇలా కునాఫాని మొత్తం మిగిలింది మొత్తం పెట్టేసుకోండి.
ఫస్ట్ స్లోగా లైట్గా బార్డర్స్ అన్నీ సర్దుకొని తర్వాత మిగిలిందంతా మధ్య భాగాన వేసుకొని స్లైట్గా ప్రెస్ చేయండి. సో దట్ మీకు మళ్ళీ సెట్ అవుతుంది. మొత్తం స్పాచులాతో ఇలా ప్రెస్ చేస్తే జెంటిల్గా ప్రెస్ చేయండి, ఓకేనా? గట్టిగా అనద్దు, జెంటిల్గా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఆన్ చేసి ఈ కునాఫాని కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత ఇలాగ ఇంకొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఫ్లిప్ చేయండి. మీకు కనిపిస్తుంది చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది 15 నిమిషాల తర్వాత. ఇప్పుడు ఈ ప్యాన్లో కూడా 15 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. నేను స్టవ్ మీద చూపించలేదు, వీడియో క్వాలిటీ బాగాలేదని చెప్పి డైరెక్ట్గా ఇక్కడే చూపిస్తున్నాను. 15 నిమిషాలు అటు, 15 నిమిషాలు ఇటు, అంతే. మనకు కునాఫా రెడీ. ఏం లేదు, నెక్స్ట్ వచ్చి ఏం చేస్తారంటే ఒక కప్పు నిండా షుగర్ సిరప్ తీసుకొని ఇలా పోసుకోండి. షుగర్ సిరప్ అంటే ఏం లేదు, మనం గులాబ్ జామున్ చేసుకున్నప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకుంటాం కదా, అదే కన్సిస్టెన్సీ, అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు పైన ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్న పిస్టాషియోస్ కూడా, అంటే పిస్తా ముక్కలు కూడా వేసుకోండి. గార్నిషింగ్ కోసమని ఇలా పెట్టాను, ఇట్స్ అప్ టు యూ, మీకు నచ్చినట్టు గార్నిష్ చేసుకోవచ్చు. సో మన అద్భుతమైన కునాఫా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మనకి సోషల్ మీడియా వచ్చేంత వరకు తెలియలా ఇంత టేస్టియస్ట్ స్వీట్ ఒకటి ఉంటుందని చెప్పి. థ్యాంక్స్ టు టర్కీ పీపుల్ ఫర్ ఇన్వెంటింగ్ దిస్. చిన్నప్పుడే తెలుసుంటే బాగుండేది అనిపించింది. ఏం పర్లేదు, నేను ఉన్నా కదా మీ అందరికీ నేర్పించడానికి తెలుగులో. సో డోంట్ వరీ. ఇలా చక్కగా ఒక చిన్న స్లైస్ అలా కట్ చేసుకొని చూస్తే చూసారా ఎంత స్ట్రింగీగా, ఎంత బాగుంది కదా. నేను ఫస్ట్ బయట తిన్నప్పుడు పిచ్చిదాన్ని అయిపోయా, ఇంత టేస్టీగా ఉందేంటి, ఇంత ఈజీ అయితే మన వాళ్ళు పక్కా చేసేస్తారులే అని అనుకున్నాను. చూడండి, ఫోర్క్తో కూడా తీసి చూపిస్తా. చూడండి ఎంత బాగుంది కదా, స్ట్రింగ్ చీజ్ ఎట్లా వస్తూ చాలా క్రీమీగా ఉంది. లోపల క్రీమ్ చీజ్ కానీ, షుగర్ సిరప్ కానీ, పైన కునాఫా కానీ క్రంచీనెస్ అదిరిపోయింది. మీరు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొనుక్కొచ్చుకొని పక్కా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఓకే, like, share and subscribe my channel and click the bell icon for notifications. Thank you and have a great day. Bye bye.